జిల్లాలో మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి తండ్రి దివంగత కాకాణి రమణారెడ్డి 4వ వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు. పొద్దలకూరులోని కాకాణి రమణారెడ్డి విగ్రహానికి వైసీపీ నాయకులు పూలమాల వేసి నివాళులర్పించారు. నెల్లూరు జిల్లా రాజకీయాల్లో తనదైన ముద్ర వేసుకుని 6 దశాబ్దాల పాటు కాకాణి రమణారెడ్డి జిల్లా రాజకీయాల్లో రాణించారని అన్నారు. నాయకుడు పెద్దలు గౌరవనీయులు శ్రీ కాకాణి రమణారెడ్డి గారి 3వ వర్ధంతిని ఈరోజు 4వ వర్ధంతిని ఈరోజు జరుపుకుంటున్నాం. అచంచలమైన ప్రజానాయకుడిగా, అలుపెరుగని యోధుడిగా కొన్ని సంవత్సరాల పాటు నెల్లూరు జిల్లాలో క్రియాశీల రాజకీయాలు జరిగినటువంటి మహానాయకుడు కాకాణి రమణారెడ్డి గారు. అయితే ఆ రోజు సమితి ప్రెసిడెంట్గా ఎనలేని సేవలు చేసేటువంటి పరిస్థితి. తన బిడ్డగా జిల్లా పరిషత్ హౌస్లోనే రమణారెడ్డి గారి గురించి కాకాణి గోవర్ధన్ రెడ్డి గారు మాట్లాడుతూ, నా తండ్రి ఒక పెద్ద ఆస్తిని, ఒక కుటుంబాన్ని నాకు ఇచ్చిపోయాడు. ఇవాళ రాజకీయాల్లో నేను ఉన్నానంటే నా తండ్రి అహింస సేవలు, ప్రజాసేవలు అని చెప్పడం జరిగింది. చాలా అరుదైన మాట కూడా అది. కాకాణి రమణారెడ్డి గారి 4వ వర్ధంతిని ఈరోజు పొదలకూరు మండలంలోని అన్ని గ్రామాల్లో కూడా ఆయన అభిమానులు, ఆయన సన్నిహితులు అందరూ కూడా ఘనంగా నిర్వహించారు. అయితే ఒకటే ఒక లోటు, ఆయన కుమారుడు కాకాణి గోవర్ధన్ రెడ్డి గారిని అనేక కేసుల్లో ఇరికించి కనీసం ఆయన తండ్రి ఈరోజు ఈ యొక్క వర్ధంతి కార్యక్రమాన్ని కూడా రానివ్వకుండా అడ్డుకునేందుకు ఎన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నారంటే దీన్ని బట్టి మనకి ఈరోజు ప్రజాస్వామ్యం ఉందా లేదా అనేది అర్థమవుతుంది. ఈరోజు కాకాణి రమణారెడ్డి గారి 4వ వర్ధంతి సందర్భంగా మేము ఆయనకి ఘన నివాళులు అర్పించడం జరిగింది. ఈరోజు యాక్చువల్గా నేను ఈ మండలంలో అందరికీ సుపరిచితుడైనా అంటే నన్ను సర్పంచ్గా ఆ రోజు ప్రపోజ్ చేసి నన్ను నిలబెట్టి నేను ఈరోజు ఈ స్థాయికి వచ్చేదానికి కూడా కాకాణి రమణారెడ్డి గారు ఒక కారణం అని నేను మీ అందరికీ సభాముఖంగా తెలియజేస్తున్నాను. ఈరోజు ఆయన వర్ధంతి సందర్భంగా మొత్తం అందరూ మా పొదలకూరు వాళ్ళు అయితే అన్ని మండలాల నుంచి కూడా వచ్చి మొత్తం ఘన నివాళులు అర్పించడం